నాకు తెలిసి ఈ రాష్ట్ర చరిత్రలో ఉద్యోగుల హక్కుల కోసము 2K రన్ నిర్వహించడము ఇది మొట్టమొదటిసారి. గతంలో ఎప్పుడు కూడా ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కానీ, రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కానీ, ఉద్యోగస్తుల డిమాండ్ల కోసం కానీ ఎప్పుడు ఎక్కడ 2K రన్లు కానీ 5K రన్లు కానీ ఇక్కడ నిర్వహించలేదు. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చి 12-13 ఏళ్ళు గడుస్తున్నటువంటి ఈ సందర్భంలో ఈరోజు ఉద్యోగుల కోసము ఒక పార్టీ నాయకుడిగా, ఉద్యోగస్తుల యొక్క శ్రేయోభిలాషిగా ఈరోజు మనము ఈ 2K రన్ నిర్వహించుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు నిర్మాణమైందో ఈరోజు చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 2023 శాసనసభ ఎన్నికల సందర్భంగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ రోజు ఉద్యోగులకు సంబంధించి అనేక హామీలు ఇవ్వడం జరిగింది. వాళ్లకు PRC ఇస్తామన్నారు, పెండింగ్లో ఉన్నటువంటి DAలను క్లియర్ చేస్తామన్నారు, 317 జీవోలో సవరణ చేస్తామన్నారు, అదేవిధంగా CPSను రద్దు చేసి OPS విధానాన్ని తీసుకొస్తామన్నారు, ప్రమోషన్లు ఇస్తామన్నారు. ఆ రకంగా ఆకాశంలో ఉన్నటువంటి సూర్యుని కూడా దించుతామన్న చందంగా ఆ రోజు ఉద్యోగులకు ఆశ పెడితే, కోటి ఆశలతోని ఉద్యోగస్తులందరూ కూడా పోయి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తే కాంగ్రెస్ అధికారులకు వచ్చింది. మొన్ననే మేము భువనగిరిలో, మహబూబాద్లో ఉద్యోగుల డిమాండ్ల సాధన కోసము, ఉద్యోగస్తుల యొక్క సమస్యల పరిష్కారం కోసము మేము పార్టీ పరంగా ఒక ధర్నా నిర్వహించినాం. అక్కడికి విచ్చేసినటువంటి ఉద్యోగ సంఘాల నాయకులు ఏం చెప్పారంటే, ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఓడిపోయింది కేవలం 1.8% ఓట్లతో మాత్రమే. ఆ 1.8% ఓట్లు వేసింది మేమే, ఉద్యోగస్తులమే, రిటైర్డ్ ఉద్యోగస్తులమే. ఆ రోజు మూకుమ్మడిగా పోయి మేము కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తే కాంగ్రెస్ అధికారులకు వచ్చింది. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ నమ్మించి మమ్మల్ని తడిగుడ్డతోనే గొంతు కోసింది అని చెప్పేసి వారు ఆవేదన చెందడం జరిగింది. చాలా బాధాకరం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే, తెలంగాణ రాష్ట్రాన్ని మనందరం కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో సబ్బండ వర్గాల పోరాటంతోనే మనం సాధించుకున్నామంటే దాంట్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉద్యోగుల యొక్క పాత్ర ఈ తెలంగాణ గడ్డ, ఈ నేల ఎప్పటికీ మర్చిపోదని చెప్పి సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నా. ఉద్యోగం పోతుందని ఆ రోజు భయపెట్టినా కూడా వాళ్ళ ఫైళ్ళనే బల్లాలుగా చేసుకొని, వాళ్ళ కళాలను కత్తులుగా ఎక్కుపెట్టి, వాళ్ళ కార్యాలయాలనే యుద్ధ క్షేత్రాలుగా మలిచి ఆ రోజు పెండౌన్ చేసి దేశంలోనే ఒక చరిత్ర సృష్టించిల్లు. తెలంగాణ రాష్ట్రాన్ని అట్టుడుకుంచిల్లు. ఈ రాష్ట్రము, ఈ దేశం ఎక్కడికక్కడ నిలిచిపోయే విధంగా చేసిండ్రు. ఈ దేశ పార్లమెంటులో కూడా సకల జనుల సమ్మె గురించి చర్చ జరిగేలాగా చేసినటువంటి ఘనత ఈ రాష్ట్ర ఉద్యోగులది, ఉపాధ్యాయులది, రిటైర్డ్ ఉద్యోగులది అని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నాను. తెలంగాణ ఉద్యమ సందర్భంగా మనందరం కూడా యువకులము. చాలామంది మనం స్కూల్కి వెళ్తూ ఉండేటువంటి వాళ్ళము, కొంతమంది మనం కాలేజీకి వెళ్తూ ఉండేటువంటి వాళ్ళము. ఆ సందర్భంలో స్వయంగా ప్రధానమంత్రి గారు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగస్తులు చేస్తున్నటువంటి పెండౌన్ గురించి, సకల జిల్లా సమ్మె గురించి వారు ప్రస్తావన చేయాల్సినటువంటి ఒక పరిస్థితి ఏర్పడ్డదని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. అందుకనే ఉద్యోగస్తులు కేవలము ఉద్యోగులు మాత్రమే కాదు, వాళ్ళు తెలంగాణ ఉద్యమకారులు కూడా అని చెప్పి ఈ సందర్భంగానే మనం చేస్తా ఉన్నాను. మరి అలాంటి ఉద్యమకారులను గుండెల్లో పెట్టుకొని చూసుకోవాల్సింది పోయి ఈరోజు మా డిమాండ్ల పరిష్కారం ఎప్పుడు చేస్తారు, మా సమస్యలను ఎప్పుడు పరిష్కారం చేస్తారు అని చెప్పేసి ఉద్యోగస్తులందరూ ఒక సభలో ముఖ్యమంత్రి గారిని అడిగితే వారు ఏమంటారు, నన్ను కోసుకొని తిన్నా రూపాయి వెళ్ళదు, నన్ను దొంగను చూసినట్టు చూస్తాను, నేను చెప్పులు ఎత్తుకపోతా కావచ్చు అని అనుకుంటాను ఢిల్లీలా అంటాడు. ఢిల్లీలా నన్ను చెప్పులు ఎత్తుకపోతా కావచ్చు అని అనుకుంటాను అని చెప్పి మాట్లాడతాడు. చాలా బాధాకరం అండి. ఒకనాడు ఈ తెలంగాణ ఆత్మహత్యల తెలంగాణ, ఆకలి కేకల తెలంగాణ, బొంబాయి, బొగ్గుబాయి, దుబాయ్ వలసల తెలంగాణ, తంగేళ్లు మొలిచేది, సర్కారు తుమ్మలు మొలిచేది అటువంటి తెలంగాణ, 10 జిల్లాల తెలంగాణలో 9 వెనుకబడే జిల్లాలు ఉన్నటువంటి తెలంగాణ ఈరోజు GSDPలో నెంబర్ 1గా మారిందంటే, పర్ క్యాపిటల్లో నెంబర్ 1గా మారిందంటే, విద్యుత్ వినియోగంలో నెంబర్ 1గా మారిందంటే, IT ఎక్స్పోర్ట్స్లో నెంబర్ 1గా మారిందంటే దాంట్లో ఉద్యోగుల యొక్క పాత్ర ఎంతో ఉన్నది. కోసుక తిన్నా రూపాయి వెళ్ళదంటున్నావు, మరి మూసీకి 1,00,000 కోట్లు ఎట్లా వస్తున్నాయి? 1,50,000 కోట్ల ఈ మధ్యన మళ్ళీ 50,000 కోట్లు పెంచినట్టున్నారు. 1,50,000 కోట్లు
దోచుకోవడం లేదు, వాళ్ళు ఏం ఖర్చు పెట్టేది ఉన్నదా పాడ. మూసీకి ఎట్లా 1,50,000 కోట్లు వచ్చినాయి, ఫ్యూచర్ సిటీకి మీకు 1,00,000 కోట్లు ఎట్లా వస్తున్నాయి, మీ సోకులకు అందాల పోటీలకు 100 కోట్ల రూపాయలు ఎట్లా వస్తున్నాయి, మీ మనవని యొక్క సరదా తీర్చడానికి ఫుట్బాల్ మ్యాచ్ ఆడడానికి మీకు కోట్ల రూపాయలు ఎట్లా వస్తున్నాయో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఉద్యోగస్తులు కష్టపడితేనే కదా మనకి 24 గంటల కరెంట్ వచ్చింది, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకున్నాము, మిషన్ భగీరథ అయింది, మిషన్ కాకతీయ అయింది. మరి అలాంటిది వాళ్ళ కోసము ఈరోజు వాళ్ళ వెల్ఫేర్ కోసము కొంత మనీ స్పెండ్ చేయమంటే ఈరోజు మీకు కన్నీరు వస్తూ ఉన్నది. ఇది చాలా బాధాకరం. ఆ రోజు కేసీఆర్ గారు 1వ తారీఖు జీతం ఇవ్వకపోతే మొత్తం భూప్రపంచం బద్దలైనట్టుగా కేసీఆర్ గారి మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడింది. సరే, పొరపాటు జరిగింది, నేను కాదనడం లేదు. 317 జీవోలో కూడా 100 మందికి న్యాయం జరిగితే 10 మందికి అన్యాయం జరిగింది, వాళ్ళకి ఇబ్బంది అయింది. దాన్ని సవరణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. 1వ తారీఖు జీతం ఇస్తే బాగుండేది, కానీ ఆ రోజు ఎందుకు ఇవ్వలేకపోయిందో, కరోనా వచ్చింది, రాష్ట్రానికి ఆదాయం లేదు. ఏకకాలంలో కాళేశ్వరం కట్టుకున్నాం, ఏకకాలంలోనే మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, గ్రామాల్లో ప్రతి గ్రామంలో ఒక విలేజ్ పార్కు, ఒక నర్సరీ, ఒక డంపింగ్ యార్డ్, ఒక శ్మశాన వేదిక, ఒక రైతు వేదిక, సీసీ రోడ్లు, ఈ రకంగా ఎన్నో కార్యక్రమాలను తెలంగాణలో ఏకకాలంలో నిర్వహించుకున్నటువంటి పరిస్థితుల్లో ఆ రోజు మరి ఆర్థిక భారం ఉన్నటువంటి పరిస్థితుల్లో 10 రోజులు నేను లేటుగా ఇస్తా అని చెప్పేసి ఆయన భావించిండు. దాని కారణంగా వారిని ముఖ్యమంత్రి గారిని దించేషన్లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకుడిని కూడా వదులుకున్నారు. సరే, ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇప్పుడు ఎవరిని గెలిపించాలో ఎవరిని ఓడించాలో వాళ్ళు నిర్ణయం చేస్తారు, ఆ నిర్ణయాన్ని మనం గౌరవించాల్సినటువంటి అవసరం. కానీ మరి మీరు ఇన్ని మాటలు చెప్పి మీరు అధికారులకు వచ్చింది కదా, మీరు చేసింది ఏంది? ఈరోజు నిత్యావసర వస్తువుల యొక్క ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. 500 రూపాయలు పట్టకపోతే ఇంట్లో ఇద్దరు ఉంటే ఆ ఇద్దరికి కూడా వారం రోజులు కూరగాయలు వస్తలేదు. ఆయిల్ ప్యాకెట్ల ధరలు పెరిగిపోయినాయి, పప్పుల ధరలు పెరిగిపోయినాయి, అన్నిటి ధరలు పెరిగిపోయినాయి. విద్య, వైద్యము, రవాణా ఖర్చులు పెరిగిపోతూ ఉన్నాయి. కరెంటు బిల్లులు